ఏఎంసీ ఎలక్షన్లకి మతాన్ని నేను మతాన్ని తీసినట్టు అతను త్యాగం చేసినట్టు చెప్తాడు. త్యాగం చేయడం ఏంటంటే పార్టీ ఎవరికి ఇష్టం అయితే వాళ్ళకి ఇస్తుంది. పార్టీ 10 మందిని తీస్తుంది, 10 మందికి ఇచ్చేస్తుందా? చెప్పండి మీరు శశి గారు. ఇవ్వదు కదా, వాళ్ళకి ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇస్తుంది. అంత మాత్రానికే రాజకీయాల్లో అనేక విషయాలు జరుగుతుంటాయి, అవన్నీ కరెక్ట్ గా పూర్తి అవ్వవు. అది కూడా ఆయన చెప్తున్నాడు. అది ఎంత పద్ధతిలో అర్థం అవట్లేదు నాకు. కొంతమంది ఇప్పుడు డబ్బు అంటున్నారు, ఒక డబ్బు గురించి ప్రత్యేకంగా లేపాడు. రైట్, రెడీ, పని ఏంటో చెప్పి మమ్మల్ని కూడా ఒప్పించి నువ్వు కూర్చుని ఇచ్చేసుకో. మేమేమన్నా అంటే ఒకటే మాట అంటున్నాం శేషు గారు, మమ్మల్ని ఆ రోజు ఇంత దౌర్జన్యంగా చెప్పుడు వాటిని ఇది మా మీద దౌర్జన్యం చేస్తారు, మీరు వచ్చారు కాబట్టి మా మసీదు మీతో ఎలా కలవాలని అడుగుతున్నాం. తప్పే ఉందండి. తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారండి, వీళ్ళకి ఉర్దూ రాదు. ఏమంటే ఈ వర్క్ లో ఫస్ట్ వర్క్ మేము ఏం రాయించామంటే ఏజెండాలో ఆ రోజునే అక్కడ సైటు ఈ కాంప్లెక్స్ కట్టేది ఎప్పుడంటే అది కమర్షియల్ ఏరియా కాబట్టి అక్కడ నమాజ్ చదివే 2 రోజుల నమాజు ఇక్కడ మార్చామండి. మార్చి 16-17 సంవత్సరాలు అయింది. దాన్ని ఒప్పుకున్నాం. ఎలాగంటే అప్పుడు కూడా షమీం గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అన్నయ్య టెంపరీగా ఇక్కడ పెడదాం, ఇక్కడ ఖాళీ ఉందిగా సైటు, తర్వాత మార్చుకుందాం అని చెప్పారు. మార్చుకోలేదు. ఇప్పుడు మార్చుకోండి, తప్పే ఉందండి. ఇవాళ వీళ్ళు 200 కుటుంబాలు ఉన్నాయండి, తెలుగు మాట్లాడతారు, ఉర్దూ రాజులకి. వీళ్ళకి వచ్చిన మదర్సా కట్టి ఇచ్చాం, ఇది భాష నేర్చుకుంటానికి. అదే సందర్భంలో ఈ కుటుంబాలందరికీ కూడా పేదోళ్ళకి వీళ్ళకి పెళ్లిళ్ళు చేసుకున్న అవకాశం కల్పిద్దాం. అదంతా ఫుల్ డెవలప్మెంట్ అయింది కదా సార్. అదంతా డెవలప్మెంట్ అయిందని అవుతుందని చెప్పాను తప్ప వీళ్ళ మీద కోపంతో కానీ అది తీసేయాలని కానీ అది తీర్చట్లేదు. మేము ఒక బిల్డింగ్ కడదాం, దాంట్లో ప్రవక్త గారు ఏం చేసేవారంటే ఆ రోజుల్లో ఇప్పుడు 420 సంవత్సరాల క్రితం ఓ మాట చెప్పారు ఆయన, షరియత్ అంటారు దాన్ని. షరియత్ అంటే ఏంటంటే మామూలుగా నమాజు ఆకాశం కింద చదవాలి అని లెక్క పెట్టారు ఆయన. దానికోసం అది ఎప్పుడో చెప్పారు ఆయన, కానీ అలాగేం జరగట్లేదండి. ఇప్పుడు మక్కా ఉంది, మక్కాలో ప్రతి మసీదులో రంజాన్ బక్రీద్ లోపల మసీదుల్లోనే చదువుతారు. ఇక్కడ చదువుతామండి, వర్షం వస్తే ఇక్కడ చదువుతాం, లేకపోతే షామియానా వేస్తాం. అందుకోసం అలా చేద్దాం. చేయొచ్చు, మేము కింద చదువుకుంటూ పైన ఖాళీ పెడదాం. ఆ పైన ఖాళీలో మీకు ఇష్టం లేని ఉంటే 2000 మంది కింద చదువుతారండి, 2000 మంది పైన చదువుకుంటారు. అలా చేద్దాం. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, 75 లక్షలు ఉంది, ఓ 25 లక్షలు ఇప్పుడు ఎంత అవుతుందో ఖర్చు పెడదాం. తర్వాత అప్పుడు గంగనమ్మ కొడుకు ఒక 25 లక్షలు అవుతుంది, అది ఇచ్చేద్దాం. ఆయన కూడా చెప్పారండి. మరి నేను ఏమన్నా అంటే రఘురామకృష్ణరాజు గారు మీరు అన్ని డ్రైన్ వ్యవస్థ బాగా చేస్తున్నారు కదా సార్, మీరు 25 లక్షల్లో తీసుకుని మీరు కట్టి ఉండంటే అసలు వద్దు, నాకు వద్దు, మీరు ఎవరికి ఇవ్వద్దు, మీరే కట్టుకోండి అని కూడా ఆయన సలహా ఇచ్చారు సార్. 2010 నుంచి 2023 వరకు నేను ట్యాక్సులు కట్టాను. అప్పుడు 300 నుంచి ట్యాక్స్ ఉండేది, వాళ్ళ 50,000 దాకా కడుతున్నాను. మళ్ళీ వాళ్ళకి ఆశ సాలక మాకు ఇంకా ఎక్కువ వస్తుందని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే నెలకు ₹1,00,000 ఫైన్ కట్టాలన్నారు సంవత్సరానికి. అప్పుడు నేను ఏమన్నానంటే అలా కాదండి, ప్రతిసారి ఇలా పెంచుకుంటూ వెళ్తే మాకు మిగిలేది ఏముంటుందండి. ఇక్కడ నగర పంచాయతీ ట్యాక్స్ కూడా వాళ్ళు కూడా 1,50,000 దాకా 2 లక్షల దాకా వసూలు చెప్తున్నారు. ఇవన్నీ పోతే మా ముస్లింస్కి డెవలప్మెంట్ ఎలా ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగిందండి. అది చెప్పి 2024, 2025 ఆపానండి. అంత మాత్రానికి వాళ్ళు రారండి. ఇదంతా కంప్లీట్ ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. పొలిటికల్ గా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి నేను ఆరోగ్యం బాగాలేనప్పుడు 10 రోజుల్లో మీరు దీనికి జవాబు ఇవ్వాలని పంపించారు. నేను వెళ్ళలేకపోయానండి, జవాబు ఇవ్వలేకపోయాను. దానికి వెంటనే 45 ఆఫీసర్స్ వచ్చేసి కూర్చుని నా దగ్గర మేము పంచనామా చేసి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈపీడీఓని తీసుకొచ్చాం. ఇక్కడ ఏమో పంచాయతీ ఈఆర్ఓ ఆయన్ని తీసుకొచ్చారు. మొత్తం 7 మంది వచ్చారండి. వస్తే నేను ఒకటే చెప్పాను, చూడండి నాకు యాక్చువల్గా అసలు చేయాలని లేదండి, పదవి నాకు చేయాలని లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నింద వచ్చిందో ఇంకా దీన్ని ముందుకు సాగనీయకుండా కట్టేయాలన్న ఉద్దేశం ఉంది మనసులో. అప్పుడు వాళ్ళకి చెప్పాను, ఏమంటే రెండో ఉద్దేశమే కాదు, చూడండి ఇది చూపించాను, నాకు 4 ఆపరేషన్ అయినాయి అంటే 2 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాను. మీరు ఎప్పుడు అవసరం అయితే 3 సంవత్సరాలు వచ్చి కట్టుకునే రోజులు ఉన్నాయి కదా, మేము ఎస్టిమేషన్ ఇదే వేయలేదు, ఆడిటింగ్ అవ్వలేదు, ఆడిటింగ్ చేయించి 10 రోజులు పంపుతా అంటే నో మీరు తీసేసుకుంటా. ఓకే తీసేసుకోమని చెప్పేసి అది కూడా నా తప్పు కాదండి. వీళ్ళు వెళ్ళాను, నేను చేద్దామని వెళ్ళాను, దాన్ని ఆపారు. ఇది అకౌంట్స్ సరి చేద్దామని, క్యాష్ సరి చేద్దామని. మళ్ళీ దాన్ని ఆపి నేనేం చెప్తానండి, ఇవాళ కూడా చెప్తున్నాను, నా దగ్గర వాళ్ళు చెప్పిన డబ్బు నా అకౌంట్ పరంగా ఎంత ఉందంతా ఒక్క పైసా, మన తెలుగులో అంటారు సరే అసిద్ధంతో సమానం, దానికంటే ఎక్కువ ఏమైనా ఉంటే దాంతో సమానం. నాకు ఆ డబ్బంతా రెడీగా ఉందండి. పనులు మొదలెడితే సరిగా చేస్తే అనుకున్న ప్రకారం ఇదైంది కాబట్టి, ఏజెండాలో తీర్మానం అయింది కాబట్టి ఆ తీర్మానం ప్రకారం చేస్తే
ఆ డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 రోజులు ఇచ్చేస్తాను సిద్ధంగా ఉన్నాను నేను. నా డబ్బులు రావడానికి లేట్ అవుతుంది. నా చీటీ ఎప్పుడు డిసెంబర్లో క్లోజ్ అవుద్ది. డిసెంబర్లో నాకు ₹1 కోటి వస్తాయి. నేను ఇవ్వాల్సింది 50 లక్షలు. అవి రెడీగా ఉన్నాయి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాను, అనుకున్నట్టు జరిగితే ఇలా అవుద్దండి. లేదంటే ఈ డబ్బు కూడా తీసుకెళ్లి వక్ఫ్ బోర్డుకి చెప్పేస్తాను. నేను ₹1 ఉంచుకోండి, మొత్తం పబ్లిక్ లో కూర్చోబెట్టి పబ్లిక్ లో అనౌన్స్ చేసి ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడే ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు డబ్బు తీసుకున్నారండి. 60% వాళ్ళకి వెళ్తుంది, 40% ఇస్తారు. 5 లక్షలకి 2 లక్షలు ఇస్తారు. 2 లక్షల జీతాలకి కరెంట్ బిల్లు సరిపోద్ది. ఇంకోటి ఏంటంటేనండి, 1985 నుంచి 40 సంవత్సరాల చరిత్రలో రాసుకుంటే ఇందాక మదనీ గారు చెప్పినట్టు ఇందులో కొంతమంది డైపర్లతో కూడా ఉన్నారండి. అప్పుడే పుట్టినోళ్ళు ఇందులో. ఏమంటే ఇందులో మెచ్యూరిటీ లేకుండా, పెద్దదనం లేకుండా, మెచ్యూరిటీ లేకుండా మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. అది పద్ధతి కాదు. ఇవాళ ఏదో ₹4 వచ్చినాయని నరమంత్రపు సిరితో మాట్లాడి ఏమంటే వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టి ఇలాంటి వ్యవహారాలు చేస్తే అది కరెక్ట్ కాదండి. అది హర్షించరు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. దానికి మీరు చెప్పినంత మాత్రాన వెనక తగ్గేది కూడా ఎవరు లేదండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెప్పేది మీకు, కొంతమంది ఏదో మేము పొలాలు కొన్నామని మేము ఛాలెంజ్ చేస్తాం. నువ్వు ఛాలెంజ్ చేయడానికి నువ్వు ఆ రోజు ఎక్కడున్నావా? నీది ఏ ఊరు అసలు? నీది ఏ ఊరు? నువ్వు ఆక్విడ్ కాదు, నాన్ లోకల్. నీకు ఆక్విడ్ గురించి ఏం తెలుసు? నీకు ఆక్విడ్ పూర్వీకుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఆక్విడ్లో పూర్వీకుల గురించి మాట్లాడటానికి నీకు సంబంధం ఏంటి? నువ్వు ఏ ఊరు? నువ్వు నాన్ లోకల్, నువ్వు ఆక్విడ్ కాదు. కాబట్టి దయచేసి ఈ విషయాలను గుర్తుంచుకోండి. మీరు సవాళ్ళు చేసినా, విసిరినా, ఏం చేసినా 1985లో ఏదైతే షాదీఖానా కోసం డబ్బు తీసుకున్నారో ఆ డబ్బుతో పొలాలు కొనడం జరిగింది. ఆ డబ్బుతోటి ఇవాళ మీరు ఏదైనా చేస్తున్నారేమో అది కేవలం ఆ డబ్బు అంతా షాదీఖానా డబ్బు, షాదీఖానా పొలాలని చెప్పి మీకు ఈ రోజున గంటాపదంగా మేము చెప్తున్నామండి. దాంతో వచ్చే డబ్బుతోటి మీరు ఎన్ని మీరు వ్యవహారాలు చేసినా ఆ డబ్బే కారణం అని చెప్పి ఈ రోజున మీకు పత్రికా ముఖంగా మీకు గ్యారంటీగా చెప్పడం జరుగుతుందండి. అది మీరు దాయలేరు. మీరు 1985లో చెప్పడానికి అప్పుడు మీరు మెచ్యూరిటీలో లేరు, మీకు వయసులు లేవు. అప్పుడు 40 సంవత్సరాల కింద మీ వయసు ఏంటో ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈద్గా ఉందండి. మేము ఏదైతే ఇప్పుడు పైన స్లాబ్ ఏమంటున్నామో, ఇది వరకు ఒక చిన్న విషయం వినండి సార్. ఇది వరకు పండుగ వస్తే 2000 మంది ఉండేవారు. 2000 మందికి కింద మీరు చూసే ఉంటారు, మా అన్వరీ మసీదు అనుకున్న స్థలం సరిపోయేదండి. ఇప్పుడు బీహారు, బెంగాలు, అస్సాము వగైరాల నుంచి కష్టపడటానికి పనుల కోసం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక 2000 మంది మా మసీదుకి ఆ రోజున నమాజ్ కోసం వస్తున్నారండి. వాళ్ళందరూ నిలబడి నమాజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ సౌకర్యార్థం కూడా ఉంటుందని మేము కోరుతున్నాం. ఇందులో గొడవ లేదండి, మా పంతం కూడా కాదు. అందరినీ చేసుకోవాలనే మా కోరిక. మేము ఎవరిని కించపరచట్లేదండి. మీరేమో 4 సెంట్లు 3 సెంట్లు కొలమని ఎవరు మాకు ఇది ఇవ్వక్కర్లేదండి, ఏదండి సలహాలు ఇవ్వక్కర్లేదండి. అక్కడ ఉన్నదాన్ని సరిపెట్టండి. మా కోరిక అది. అక్కడ ఉన్నదాన్ని సరిచేసి రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం అందరూ కలిసి ఉండి ఒకే చోట నమాజ్ చేసేటట్టు చేయమన్నాం. ఏమంటారు సోదరులారా? మా కోరిక అదండి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే, ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటేనండి, అప్పటికి కాంప్లెక్స్ కట్టేటప్పుడు అతని వయసు ఎంతో మాకు తెలియదు కానండి, అతనికి ఎంత పవర్ ఉందో మాకు తెలియదు. కానీ మేము ఇంటింటికి తిరిగి జోలు పట్టి ₹10, ₹20, ₹50 చందా జోలు వసూలు చేసి తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. అందరూ డబ్బు ఉంది ఆ కాంప్లెక్స్లో అన్నారు. ఎవరు ₹1 ఎవరికి ఇచ్చాడో వచ్చి ఛాలెంజ్ చేస్తాం, వచ్చి చెప్పనండి. ఛాలెంజ్ చేస్తాం, ఓపెన్ ఛాలెంజ్. ఆ డబ్బు ఒకవేళ వసూలు చేస్తే ఎవడైతే వసూలు చేశాడో ఆడు తిన్నాడేమో అని అడగమన్నా, మాకు సంబంధం లేదు. ఆ డబ్బు అయితే మాకు కాంప్లెక్స్కి రాలేదు. ఏమంటే వచ్చిందని మీకు రాలేదు. రానప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించి అబద్ధాలు మాట్లాడి పవిత్రమైన ఇస్లాం మతంలో పుట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అన్నది కరెక్ట్ కాదని మా ఉద్దేశం అండి. దీంట్లో మేము చెప్పిన దాంట్లో ప్రతిదీ కూడా నిజాలని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. అది ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఫలానా అతను ఫోర్జరీ చేసి మాకు బ్యాంకుల ద్వారా మా డబ్బు తీసుకున్నారన్నారు చూసారండి. ఏమంటే పొలాలు ఎవరి నా పొలం ఉందండి, నేను 30 ఎకరం లీజుకి ఇచ్చా. నువ్వు సంతకం పెట్టుకుని నా డబ్బు తీసుకోవా, నీకు ఫీడింగ్ లోన్ కావాలంటే తీసుకోవా అన్న. ఇది జరిగేదండి. ఇవాళ బ్యాంకుల్లో మీరు వెళ్ళి రికార్డులు తీయండి, 195 కేసులు ఇవే ఉంటాయండి. ఎవరైతే చెరువు తీసుకున్నారో ఆ చెరువు అతను డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదండి. నీకు డబ్బు కట్టారా లేదా చూసుకో. నీ పొలం ఏం తీసుకోవాలా, నువ్వు లీజుకి ఇచ్చావు కాబట్టి నీ దగ్గర తీసుకున్నారు. అది ఎక్కడైనా జరిగే ఆనవాయితీ అండి. దాన్ని ఫోర్జరీగా చేసి ఎదర మనుషుల మీద బురద జల్లే చూసుకోవద్దు. నీ దగ్గర ముందు నీది కడుక్కో, తర్వాత వాళ్ళకి తర్వాత నువ్వు కడుగుదు. కానీ నువ్వు నీకు ఏదైనా పదవి ఇచ్చింది చేశారనుకో, మాకు హ్యాపీ, ఊరేగు, మాకు ఏ ఇబ్బంది లేదు. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించి జమాతులు విడగొట్టి ఇక్కడ మేము ముస్లిమ్స్ కాదన్నట్టు చూస్తే మాత్రం మేము సహించేది లేదు. కానీ చర్చ్ కానీ ఆధ్యాత్మికంలో చేయవలసిన పనులండి.
దీనికంటే రాజకీయ రంగు పులిమి ఏ గవర్నమెంట్, నీ గవర్నమెంట్ ఉంటే నీకు ఇస్తారు, తీసుకో, ఓకే, దానికి ఎవరు కాదంట్లా, ఎవరు మేము సహకరిస్తాం. కానీ ప్రతిదానికి ఒక మంచితనం ఉంది. అవతల ఆయన పాత ప్రెసిడెంట్, నీకు నీ తాత వయసు సమానుడు ఆయన, నువ్వు ఆయన అగౌరవపరచాలన్న ఉద్దేశంలో ఉంటే అది జరగని పని, అది నీ వల్ల కాదు, నువ్వు జీవితంలో నువ్వు చేయలేవు కూడా, అది గుర్తుంచుకోమని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాను. పరిస్థితుల్లో కమిటీలో వేయాలండి, కమిటీకి అప్పచెప్పాలి, అవసరమైతే వక్ఫ్ బోర్డుకి కూడా అప్పచెప్పాలి. దీని గురించి ఎటువంటి పోరాటమైనా చేస్తాం. నువ్వు ఏదో చెప్పావు గురువంద గింజలాగన్నావు కదా, ముందు నీ దగ్గర తప్పు పెట్టుకుని ఎదరోళ్ళ గురించి మాట్లాడద్దు. ముందు 45 సంవత్సరాలది షాదీఖానా అకౌంట్ నివృత్తి చేయమని ప్రజలందరికీ దాని యొక్క మంచి చెడ్డలు చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను. లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఈ మసీదులో మీరు దాడి చేసిన మాత్రం నిజమా కాదా? తర్వాత ఇప్పుడు మదినీ గారు అన్నది అకౌంట్ అన్నది చూపించేదానికి మీరు ఎప్పుడైనా జనరల్ మీటింగ్ చేసి మీరు అందరూ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడుకునే ఈ నిర్ణయాన్ని మీరు మీకు ఏజెండాలో రాస్తామా అవుతుందా నిజమా? ఆ ఏజెండాలో ఏదైతే రాశారో దాన్ని మీరు ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్గా మీరున్నా, పాత ప్రెసిడెంట్గా ఆయన ఉన్నా దాన్ని నిరూపించి చేసేయండి. చేసేటప్పుడు మీరు మేము చేసామన్న మాట మీరు తెచ్చుకోండి, మంచి చేయండి. మా అన్వర్ మసీదులో మేము పక్కా నిర్మాణానికి మీరు అందరూ సంతకాలు పెట్టారు కదా, దాన్ని ఎత్తి మీరు ఆపి మా మీద ఖర్చు సాధించినారు. మీరు ఆ ఖర్చు సాధించడం కరెక్ట్ కాదు కదా, అది మీకు కరెక్ట్, అది మీకు కరెక్ట్ అయితే మీరు మాది కరెక్ట్ అని అంటే కనుక మీరు దానికి సమాధానం ఇవ్వండి. 2, మేము అందరం కూడా భేదవాళ్ళు ఉన్నాము ఇక్కడ, దానికి స్లాప్ వేసి కింద పైన కూడా 2 పండుగలకి చదువుకుంటారనే ఉద్దేశంతో చేక మేము బిల్డింగ్లు కట్టి మేము టెంట్కి ఇద్దామని రెంట్కి ఇద్దామనే ఆలోచనతో మేము లేము. అదే ఆగ్బిల్లో పట్టణంలో అందరూ ఉన్న వాళ్ళు కూడా దీన్ని షాదీఖానాలు చేసుకోవచ్చు అనే విషయంతో దీన్ని నిర్మాణం చేయాలని మేము అడుగుతున్నాం. దాన్ని మీరు అందరూ కూడా మీరు దాన్ని అంగీకరించి దాన్ని స్వాప్ వేసి ఏర్పాటు చూడండి. ఈ మసీద్ కమిటీ ఉంది కదా, 3 మసీదులు ఉన్నాయి ఒక్క బొడ్లో, 4వ మసీద్ జలాల్ మసీద్ వచ్చింది కాబట్టి మా మసీదులో ఎప్పుడైనా మీరు వచ్చి, మా సంఘాలు 2 ఉన్నాయి, అన్వర్ మసీద్ సంఘం ఉంది, నూర్ బాషా సంఘం ఉంది, ఈ రెండింటిని కూకబెట్టి ఎప్పుడైనా మీరు స్వచ్ఛించారా? అది మాట్లాడారా? కొన్ని మాట్లాడినప్పుడు మేము ఏం చెప్తామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మాలో 2 3 సైడ్గా కేకేసి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అడుగుతూ అది కరెక్ట్ కాదు. నా కుటుంబాల్లో 120 150 కుటుంబాలు ఉన్నాయి. నన్ను కేకేసి సుబాని గారు మీ సపోర్ట్ కావాలన్నారు. నేను మా ఇంటికి వస్తాను, నేను అయినా సరే మా ఇంటికి రావద్దు, నేనే వస్తాను అవసరం అయితే చెప్పాను. ఇలా మేమందరినీ వదిలిపెట్టిన ఒక్కరిని వెళ్ళిపోయి ఏదో కేకెత్తాను వెళ్తే న్యాయమన్నారు. దాని మీద మీటింగ్ చేయండి. ఇప్పుడైనా సరే మీకు మెంబర్షిప్ ఇచ్చారు, మా మసీదు నుంచి ఎవరికి అడగకుండా మీరు కమిటీ ఎలా చేశారు? ఇదే ప్రదేశంలో మన పక్క గ్రామంలో గణపారంలో ఇదే విషయం జరిగిన దాన్ని మా సంఘం నూరు భాషా సంఘం ఆ మసీదులో జరిగిన కమిటీని ఇమ్మీడియట్గా వక్ఫ్ బోర్డు వారు క్యాన్సిల్ చేశారు. రెండోది ఏంటంటే ఇవాళ కూడా మీరు వేసిన కమిటీని మేముగా దీని కనుక మీకు ఇంకా ఆలోచిస్తున్నాం. ఎప్పుడైనా సరే మీరు వచ్చి మా మసీదులో కమిటీ వేసి మా నిర్ణయాలు ఏంటో ఆలోచించి దాన్ని అప్పుడు కమిటీ వేసుకోండి. మీరు అలా కాకుండా మమ్మల్ని ఏర్పాటు చేశారు కాబట్టి మేమంటే ఇష్టం లేకపోతే అదే ఆదాయం కాంప్లెక్స్ వచ్చిన ఆదాయంలో 4 వాటాలు చేసి మా వాటా మాకు ఇచ్చేయండి, దాన్ని మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. రూపాయి వస్తే రూపాయి ఇవ్వండి, దాంతో మేము డెవలప్మెంట్ అవుతాం. కానీ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు కదా, ఇది మీరు చేసిన పనులు కరెక్ట్ కాదు కదా. అంటే మమ్మల్ని తీసి పడేస్తారా? మీరు అందరూ దుక్కున్నారని చెప్పి మీరు కమిటీలో వేసుకుని మీరేమో మమ్మల్ని ఏరేస్తారు. ఈ మసీదుని లెక్కలో లేదా? మీరు 150 కుటుంబాల్లో రకరకాలుగా సైడ్గా మాట్లాడి చేద్దామని ఆలోచించారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు కమిటీ వేయండి, కమిటీ వేసి మా నిర్ణయాలు ఏంటో మీరు ఆలోచించి దాన్ని ఏం చేయాలని ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. లేదంటే కనుక మేము కూడా దీనికి వెళ్ళవలసిన వాటికి వెళ్ళి మా కమిటీ మమ్మల్ని ఇంటికేర్ చేశారు, దాని గురించి మేము కూడా గవర్నమెంట్ లెవెల్లో మేము కూడా దాన్ని తీసుకొస్తాం. దానికి మాత్రం రూల్ అవుతారు, దాన్ని ఆలోచించింది పెంచాం. అన్వర్ మసీదు చుట్టుపక్కల దరిదాపు మా నూరు భాషా సంఘానికి సంబంధించి 150 నుంచి 200 కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి. ఈ పేద కుటుంబాల్ని ఆదుకోవడానికి అనేక రకాలుగా శతమదాలు అవుతున్నాం. ఆ సందర్భంలో మేము ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇక్కడ షాదీఖానా లేదు, ఎక్కడో ముస్లింపేటలో షాదీఖానా ఉంది, దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో. అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని ముస్లిం వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారైన మదీనా అన్నయ్య గారికి మేము కమిటీ తరఫున వెళ్ళి, అన్నయ్య గారు ఇక్కడ మన అన్వర్ మసీదులో ఖాళీ ఉంది, అక్కడ స్లాబ్ వేస్తే మా పేద పిల్లలకి పెళ్లి చేసుకోవడానికి అలాగే ఈద్గా నమాజ్ చేసుకోవడానికి 2 విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పని మేము కమిటీగా తెలియజేయడం జరిగింది.
వారు పెద్ద మనసు చేసుకుని సరే నేను ఈ కమిటీతో ఆలోచించి నేను వేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఈనాటి వరకు కూడా మదీనా అన్నయ్య గారు ఆ రూట్లోనే వెళ్తున్నారు. 3/2025 శుక్రవారం జుమ్మా నమాజులో మా మీద మసీదు మీద దాడి చేయడానికి వచ్చిన సందర్భంలో కూడా అదన్నీ సమసిపోయాక తర్వాత కమిటీ చేయటం, ఆ కమిటీలో తీర్మానం చేయడం కూడా జరిగింది. ఆ తీర్మానంలో అన్వర్ మసీదులో స్లాబ్ వేస్తామని కూడా తీర్మానం చేశారు. ఆ ప్రకారంగానే వేయమని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక్కబోటు ఇప్పుడు కమిటీ వేసాము, దానికి చైర్మన్గా డాక్టర్ బిలాల్ గారు ఎన్నికయ్యారని చెప్పడం జరిగింది. సంతోషం. బిలాల్ గారు చైర్మన్ అయినప్పటికి కూడా మా పక్కన కూడా మేము పేదలమే కదా, 150 మంది 150 కుటుంబాలు 200 కుటుంబాలు ఉన్నాయి, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అలా కాకుండా ఏదో ఒక 5-6 ఆయన పిలిపించుకుని ఏకపక్షంగా మొత్తంగా అందరూ సంతకాలు పెట్టారని చెప్పడం అది భావ్యం కాదు. అంచేత వారు ఆలోచించాలి. ఏదైతే మా కుటుంబాలు ఉన్నాయో మా కుటుంబాలు ఇప్పటికీ కూడా ఆయన సంప్రదించిన దాఖలాలు లేవు. ఇది వాస్తవా కాదని ఆయన గ్రహించాలి. అందుకని వారు ఇప్పటికైనా మాకు సంతోషం, కమిటీ ఏర్పడటం, కమిటీ తరఫున ముస్లింలు అందరూ అభివృద్ధి అవ్వాలని, మా మసీదులని అభివృద్ధి అవ్వాలని కోరుకోవడం, అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అందుకని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ గొడవలు లేకుండా అందరూ ప్రశాంతంగా మన కమ్యూనిటీ అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం.